గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు బిర్యానీ గ్రేవింగ్స్ వస్తే ఏం చేస్తారు? నేనైతే బిర్యానీ గ్రేవింగ్స్ వస్తే ఇలా సింపుల్గా అయిపోయేలాగా బిర్యానీ ట్రై చేస్తాను ఇంట్లో. ఈసారి నేను చేసే కుస్కా బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. నాకు ఎప్పుడు బిర్యానీ గ్రేవింగ్స్ వచ్చినా చాలా సింపుల్గా ఈ రెసిపీ అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ అయితే ఈజీగా అయిపోతుంది ప్రొసీజరు. మీరు కావాలంటే మామూలు బగోరా బౌల్స్ అవి కూడా పెట్టుకోవచ్చు. ఇందులోనే కొంచెం ఆయిల్, బిర్యానీ స్పైసెస్ అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ప్యూరీ అది కూడా యాడ్ చేసుకొని టమాటాలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ప్యూరీలోంచి ఆయిల్ బయటకు వచ్చేలాగా మగ్గించుకోవాలి. ఇలా ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర కావాలంటే మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదు, నేను వేసుకోలేదు. ఇదైతే వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అలా ప్యూరీ దగ్గరికి అయిపోవాలి. ఈ టైంలో కొంచెం కారం, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, కావాలంటే మీరు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే సాల్ట్ అది కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్, నార్మల్ రైస్ మీ ఇష్టం ఏదన్నా వేసేసుకోండి. మొత్తం ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే ఆ స్పైసెస్ మొత్తం కూడా రైస్కి ఈవెన్గా పట్టేస్తాయి. తర్వాత 2 మినిట్స్ తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకొని ఈ టైంలో మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ సరిపోతే ఇందులో వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నారు చూడండి ఎంత బాగా కుక్ అయిందో చూడండి. ఈజీగా వితిన్ 10 మినిట్స్లో రెడీ అయిపోద్ది ఈ రెసిపీ అయితే. ఈజీగా కుస్కా బిర్యానీ ప్లెయిన్ రైస్ అనమాట. ఇందులో మీరు ఇలాగే తినచ్చు. ఆనియన్స్ అలాగే ఒక నిమ్మకాయ అలా పిండుకొని ఆనియన్స్ నంచుకొని వేడివేడిగా తినేయచ్చు. లేదంటే పెరుగు రైతాతో కూడా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. ట్రై చేయని వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తే మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.